వ్యూవర్స్ వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను జ్యోతి. చాలా మంది మలద్వార సమస్యలైనటువంటి పైల్స్, ఫీచర్స్, ఫిస్టులా వీటి గురించి మాట్లాడడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అసలు ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఎందుకు వస్తాయి, వీటికి ఆయుర్వేదంలో మనకి చికిత్సా విధానం ఎలా ఉంది, ఇలాంటి వాటి గురించి ఈరోజు నేను మీకు చాలా క్లారిటీగా చెప్పబోతున్నాను. సో మరి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు ప్రముఖ ఆయుర్వేదిక్ సర్జన్ డాక్టర్ వెంకటేశ్వర్లు గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అమ్మా. డాక్టర్ గారు, ఇప్పుడు చాలా మంది మొహమాటంతో చెప్పుకోలేని సమస్యలో ఇది కూడా మెయిన్ అనే చెప్పుకోవచ్చు మనం. సో పైల్స్ గురించి చాలా మందికి వచ్చిన వాళ్ళు అట్లా పెయిన్ని భరిస్తూ ఉండి నెగ్లెక్ట్ చేసి ఇంకా పెద్ద సమస్యగా చేసుకుంటారు, కానీ చాలామంది చెప్పుకోరు అసలు. సో పైల్స్ అనేవి ఎందుకు వస్తాయి, అసలు ఏమన్నా ఆహార అలవాట్లు చేంజ్ చేసుకోవాలా, అసలు పైల్స్ అంటే ఏంటి ఎక్స్ప్లెయిన్ చేస్తారా మాకు? సో జనరల్గా మలద్వారం లోపల మనకి రక్తనాళాలు ఉంటాయి అన్నమాట. సో వాటిని యానల్ కుషన్స్ అంటూ ఉంటారు. ఇవి మలద్వారం లోపల ఉన్న పోషణ కోసం ఉపయోగపడుతూ ఉంటాయి. వాటి మీద మనం ఎక్కువ ఒత్తిడి ఏర్పడ్డప్పుడు, అంటే కాన్స్టిపేషన్ ప్రాబ్లం కాదు, అంటే మోషన్ హార్డ్గా రావడం కాదు, టాయిలెట్లో ఎక్కువసేపు కూర్చొని స్ట్రెయిన్ చేయడం మోషన్ కోసం, అలా చేసినప్పుడు ఏమైందంటే మలద్వారం మీద కంటిన్యూస్గా ఒత్తిడి రోజు ఏర్పడి నెమ్మదిగా లోపల కండరాలు సాగుతాయి, కుషన్స్ సాగుతాయి అన్నమాట. వాటిని మనం పైల్స్ అంటూ ఉంటారు. వాడుక భాషలో అయితే అర్షమోళ్ళు అంటారు, వాటిని హిమోరాయిడ్స్ అని మెడికల్ భాషలో అంటారు. సో ఈ విధంగా ఏంటంటే కాన్స్టిపేషన్ ప్రాబ్లం కంటే కూడా మోషన్ కోసం ఎక్కువసేపు స్ట్రెయిన్ చేయడం. ఇప్పుడు వెస్ట్రన్ కమోడ్స్ ఉన్నాయనుకోండి, ఇండియన్ కమోడ్స్తో పోల్చినప్పుడు వెస్ట్రన్ కమోడ్స్లో మోషన్ అనేది సరిగా అవ్వదు, ఇన్కంప్లీట్ అవుతుంది. ఇన్కంప్లీట్ అయినప్పుడు ఏమైందంటే పేషెంట్ మళ్ళీ స్టూల్కి వెళ్తూ ఉంటాడు. సో అలా వెళ్ళినప్పుడే ఎక్కువసేపు స్ట్రెయిన్ అవుతుంది, ఆ ఎయిర్లో ప్రెషర్ ఎక్కువ ఏర్పడుతుంది, కాబట్టి మనకి హిమోరాయిడ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇవే కాకుండా ప్రెగ్నెన్సీలో బేబీ యొక్క ప్రెషర్ వల్ల కూడా ఫీమేల్లో చాలా కామన్గా హిమోరాయిడ్స్ వస్తూ ఉంటాయి. అలా కాకుండా కొంచెం ఒబేసిటీ, ఏజ్డ్ ఫ్యాక్టర్, సో వీటిల్లో కూడా మనకి ఈ హిమోరాయిడ్స్ అనేది మనం కామన్గా చూస్తూ ఉంటాం. డాక్టర్ గారు నార్మల్గా చెప్తుంటారు పైల్స్ ఉన్న వాళ్ళకి మీరు ఫైబర్ ఎక్కువ తీసుకోవట్లేదు, పీచు పదార్థాలు తినాలి, సో అలాంటి వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లం వస్తుందంటారు. మరి అది నిజమే అంటారా? జనరల్గా అయితే అంతే. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం నాన్ వెజ్ ప్రోటీన్ తీసుకున్నప్పుడు జనరల్గా స్టూల్కి వెచ్చించే సమయం, మోషన్ పాస్ చేయడానికి పట్టే సమయం కంటే కూడా మనం ఫైబర్ తీసుకున్నప్పుడు పట్టే సమయం చాలా తక్కువగా ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉన్నప్పుడు పెరిస్టాల్సిస్ మూమెంట్ ఎక్కువగా ఉంటుంది ఇంటెస్టైన్స్లో. దానివల్ల ఏదైనా మోషన్ కోసం ఎక్కువ స్ట్రెయిన్ చేయాల్సిన అవసరం ఉండదు. సో ఈజీగా మోషన్ అనేది పాస్ అయిపోతుంది అనమాట. కాబట్టి జనరల్గా ఫైబర్ కంటెంట్, వాటర్ కంటెంట్ ఈ రెండు కానీ మన ఫుడ్లో ఉన్నట్లయితే మలద్వారం లోపల ఎలాంటి ఒత్తిడి ఏర్పడదు, కాబట్టి మోషన్ కోసం కూడా 2-3 సార్లు వెళ్ళాల్సిన అవసరం ఉండదు. కాబట్టి జనరల్గా మనకి హిమోరాయిడ్స్ వచ్చే అవకాశం తక్కువనే ఉంటుంది. పైల్స్ సమస్యని మనం నెగ్లెక్ట్ చేస్తే ఎలాంటి పరిణామాలు చూడాల్సి ఉంటుందంట? జనరల్గా మనం పైల్స్ యొక్క లక్షణం చూసినట్లయితే ఫస్ట్ మోషన్ వెళ్ళినప్పుడు బాగా బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ థింగ్ అంటే బాగా దారలాగా కారిపోతాం. అంత దారలాగా కారిపోయినప్పుడు ఎప్పుడో 1 ఇయర్కి ఒకసారి పడితే ఓకే అట్లా బ్లీడింగ్, బట్ వారంలో 2-3 సార్లు రోజు బ్లీడింగ్ అవుతుంది అనుకోండి, డెఫినెట్గా హిమోగ్లోబిన్ డ్రాప్ అవుతుంది అనమాట. హిమోగ్లోబిన్ డ్రాప్ అయిందనుకోండి ఎనిమిక్ కండిషన్ అంటారు. వాళ్ళు ఏమందంటే నడుస్తున్నా కొంచెం ఆయాసంగా ఉండడం, ఏ పని చేసుకోలేకపోవడం, పొద్దున్నే లేవగానే కొంచెం కళ్ళని వాపులుగా ఉండడం, ముఖం తుబ్బెత్తుగా ఉండడం, ఇలాంటివన్నీ కూడా ఎనిమియాతో వచ్చే సమస్యలు. వాళ్ళ పీరియడ్స్ కూడా రెగ్యులరైజ్గా ఉండవు. సో ఇట్లా మనకి ఈ పైల్స్ నుంచి బ్లీడింగ్ వల్ల మనకి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అదే కాకుండా మనకి లోపల హిమోరాయిడ్స్ ఉన్నప్పుడు మలద్వారం చుట్టుపక్కల అంతా కూడా ఒక సిక్రేషన్ వస్తూ ఉంటుంది. మ్యూకస్ సిక్రేషన్ వచ్చి దానివల్ల చుట్టంతా కూడా ఇచ్చింగ్ రావడం, ఇలాంటివన్నీ కూడా మనకి ఈ పైల్స్లో మనం నెగ్లెక్ట్ చేసినప్పుడు వచ్చే సమస్యలు. సో డాక్టర్ గారు, మరి ఇప్పుడు పైల్స్కి ఎలాంటి చికిత్సా విధానం అందుబాటులో ఉందంటారు ఆయుర్వేదంలో? సో జనరల్గా అయితే మనకి గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 ఇలా పైల్స్ అనేవి మనము గ్రేడ్స్ చేస్తూ ఉంటాం పేషెంట్ యొక్క సింటమ్స్ బట్టి. గ్రేడ్ 1, గ్రేడ్ 2 వరకు జనరల్గా సర్జరీస్ ఏం అవసరం లేదు. ఇందాక చెప్పినట్టుగా ఏవైతే మన ఫుడ్ హ్యాబిట్స్ కారణాల వల్ల మనకు మోషన్ ఇన్కంప్లీట్ అవుతుందో వాటిని అవాయిడ్ చేస్తే చాలా వరకు పైల్స్ తగ్గిపోతాయి, పేషెంట్కి ఎలాంటి ఇబ్బందులు పెట్టవు. అలా కాకుండా వాళ్ళు కానీ ఇలా కంటిన్యూ చేస్తున్నారు అనుకోండి, బ్లీడింగ్ అవ్వడము, మలద్వారం నుంచి ఆ బుగ్గ లాంటిది బయటికి రావడం, మళ్ళీ లోపలికి వెళ్ళిపోవడం, ఇలాంటిది కానీ ఫ్రీక్వెంట్గా జరుగుతున్నప్పుడైతే మనకు ప్రొసీజర్ అవసరం పడుతుంది అనమాట. ఆయుర్వేదంలో ఏంటంటే క్షారకర్మ అనే ప్రొసీజర్ ఉంటుంది అండ్ అగ్నికర్మ అనే ప్రొసీజర్ ఉంటుంది. వీటితో పాటు కొన్ని రకాల ఔషధ చికిత్సలు ఉంటాయి, శస్త్రచికిత్సలు ఉంటాయి. సో వాటిని కానీ మనం ఫాలో చేసినప్పుడు ఏమవుతుందంటే పేషెంట్కి ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా, మలద్వారం లోపల ఎక్కడ కట్ అనేది ఎక్కువ లేకుండా చాలా సింప్లిఫైడ్ మేనర్లో ఆడి వరకే చిన్న ఎనస్థీషియా ఇచ్చి మనం పైల్స్ని ఈ ఆయుర్వేద పద్ధతుల ద్వారా 100% మంచిగా ట్రీట్ చేయొచ్చు మనం.
సో డాక్టర్ గారు ఇక అందరిలో ఉండే ఒక అపోహ కూడా ఏంటంటే ఇప్పుడు మలద్వార సమస్యలు అనేవి దానికి ఏదైనా ట్రీట్మెంట్ చేయించుకుంటే ఎక్కువ రోజులు రెస్ట్ తీసుకోవాలి, సో వర్కింగ్ వెళ్ళే వాళ్ళు అట్లా అని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు వాళ్ళు. సో మరి నిజంగానే ఇది అంత టైం పడుతుంది అంటారా? లేదండి, జనరల్గా ఏంటంటే ఇంతకుముందు పాత పద్ధతులు చూసినప్పుడు అలా ఉండేది. బట్ ఇప్పుడు కొంచెం అడ్వాన్స్డ్ టెక్నిక్స్ వచ్చే దాంట్లో కూడా మనం లోకల్ అనస్థిషియాలో చేయడం వల్ల పేషెంట్ వెంటనే వెళ్ళిపోవచ్చు. హాస్పిటలైజేషన్ అవసరం లేదు. బెడ్ రెస్ట్లు ఇట్లాంటివి అయితే జనరల్గా అవసరమే ఉండదు. హార్డ్లీ ఒక 1-2 days రెస్ట్ తీసుకొని వాళ్ళ యాక్టివిటీస్ అన్ని చేసుకోవచ్చు. ఒక 3 weeks కానీ రెగ్యులర్గా మనం ట్రీట్మెంట్లో ఉన్నట్లయితే, పేషెంట్ ఫాలోఅప్లో ఉన్నట్లయితే జనరల్గా 4th week నుంచి అంత అవసరం ఉండదు. పేషెంట్ రెగ్యులర్గా రావాల్సిన అవసరం కానీ, ఎక్కువ రోజులు హాస్పిటలైజేషన్ ఉండాల్సిన అవసరం కానీ అట్లాంటివైతే ఏం అవసరం లేకుండానే మనం ఈ చికిత్సల ద్వారా బాగా ట్రీట్ చేయాలి. ఓకే, 2-3 days తీసుకున్న తర్వాత మళ్ళీ రెగ్యులర్ వర్క్ వాళ్ళ ఆఫీస్ జాబ్ వెళ్ళిపోవచ్చు. ఓకే డాక్టర్ గారు, అంటే పైల్స్కి సంబంధించి చాలా మందిలో ఉన్న అపోహలన్నింటినీ కూడా చాలా బాగా క్లారిఫై చేశారు మీరు. థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూవర్స్ చూసారు కదండి, పైల్స్ కనుక మనకి వస్తే వాటిని నెగ్లెక్ట్ చేస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో విన్నారు కదా. ఈ రోజుల్లో చికిత్సా విధానం కూడా చాలా ఈజీ, ఒక 2-3 daysలో అయిపోతుంది. సమస్యతో బాధపడే కంటే చికిత్స చేసుకోవడం చాలా ఉత్తమం. అండ్ ఆయుర్వేదంలో చాలా ఈజీ చికిత్సా విధానం ఉంది. సో మరి డాక్టర్ గారిని మీట్ అవ్వాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.